Students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, day 2 మొత్తం 4 షిఫ్ట్లు అయ్యాయి. ఈ రోజు 2 షిఫ్ట్తో కలుపుకొని సో ఈ రోజు ఎవరైతే స్టూడెంట్స్ రాశారో వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ వస్తుంది, ఏంది ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వర్సెస్ పర్సెంటేజ్ అనేది కొంత తెలుసుకోవాలని ఉంటుంది. కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్, అదేవిధంగా ఫ్యాకల్టీ ఫీడ్బ్యాక్ తీసుకొని ఈరోజు జరిగినటువంటి పేపర్ల యొక్క అనాలిసిస్ అండ్ మార్క్స్ వర్సెస్ పర్సెంటేజ్ కూడా ఇస్తాను. కాబట్టి మీరు ఈరోజు ఎగ్జామ్ రాసినట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి పేపర్స్ ఎలా ఉన్నాయి, ఎంత స్కోర్ వచ్చే అవకాశం ఉంది, ఆ స్కోర్కి ఎంత పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా తక్కువ శాంపిల్ కాబట్టి ఇది ఎక్స్పెక్టెడ్గా మీరు గమనించాలన్నమాట. సో ఏదైతే జనవరి సెషన్లో పేపర్స్ అయితే ఎలా వచ్చాయో సో కంప్లీట్గా కొంత డిఫరెంట్ ట్రెండ్లో అయితే మనకి ఏప్రిల్ సెషన్లో వెళ్తున్నాయి. నిన్న తీసుకున్నట్లయితే కెమిస్ట్రీ మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ ఎలా అయితే ఇబ్బంది పెట్టిందో ఈ రోజు కూడా మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్ అనేది కెమిస్ట్రీ కొంత ఇబ్బంది పెట్టింది స్టూడెంట్స్ అని చెప్పేసి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ అనమాట. ముందుగా మనం మార్నింగ్ షిఫ్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో మార్నింగ్ షిఫ్ట్ మ్యాథ్స్ తీసుకున్నట్లయితే మోడరేట్ టు లిటిల్ టఫ్ వెళ్ళిందని చెప్పి స్టూడెంట్స్ చెప్పారు. చాలా టైం అనేది తీసుకున్న సార్ మాకు మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఫిజిక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫిజిక్స్లో వచ్చేసి అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్కి 20 క్వశ్చన్స్ చేయవచ్చు, బట్ ఒక 5 క్వశ్చన్స్ మాత్రమే కొంత టైం తీసుకున్నాయి, కొంచెం టఫ్ అనిపించింది అని చెప్పేసి స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనమాట. కెమిస్ట్రీ తీసుకున్నట్లయితే కెమిస్ట్రీ యాజ్ యూజువల్గా ఈసారి ఎందుకో మరి కొంత టఫ్గా వెళ్తూ ఉందన్నమాట. సో ఇది మోడరేట్గా పేపర్ అనేది ఉందని చెప్పేసి స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనమాట. ఓవరాల్గా మనం తీసుకున్నట్లయితే ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ పేపర్ ఏదైతే ఉందో ఇది మోడరేట్ టు టఫ్ అనేది వెళ్ళింది. సో నిన్న పోల్చిన దానికంటే కొంత మోడరేట్ టు టఫ్ వెళ్ళింది అనమాట. సరే ఇక్కడ ఏదంటే స్టూడెంట్స్ కొంతమందికి ఉంటుంది కాబట్టి తెలుసుకోవాలని ఇక్కడ కొంచెం ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వర్సెస్ పర్సెంటేజ్ ఇస్తున్నాను ఇక్కడ. సో మార్నింగ్ షిఫ్ట్కి సో 99.9%కి వచ్చేసి ఒక 220 to 235 ప్లస్ ఆర్ మైనస్ వేరియేషన్ ఉంటుంది, గమనించాలి. అదేవిధంగా 99.5%కి 190 నుంచి 197, 97%కి అయితే 135 to 137, 95%కి అయితే 113 నుంచి 118, 93% కట్ ఆఫ్ ఉండొచ్చు అనుకుంటున్నాము, 92 కానీ 93 కానీ ఓపెన్ కేటగిరీకి. సో 102, 107 అనేది కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఇంకా అదేవిధంగా మనము ఆఫ్టర్నూన్ షిఫ్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కూడా మ్యాథ్స్ అనేది సేమ్ మార్నింగ్ ఎలా అయితే వచ్చిందో మోడరేట్ టు కొంచెం లెందీ వెళ్ళింది కాబట్టి సో మార్నింగ్ షిఫ్ట్లో ఎలా అయితే ఉందో పేపరు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కూడా అలానే ఉందన్నమాట. ఫిజిక్స్ కూడా యాజ్ యూజువల్గా ఈజీ టు మోడరేట్ వెళ్ళింది. అంత మార్నింగ్ షిఫ్ట్లో ఒక 5 క్వశ్చన్స్ ఇబ్బంది పెట్టాయని చెప్పారు కదా, ఇక్కడ అంత ఇబ్బంది పెట్టేటువంటి క్వశ్చన్స్ ఏమి రాలేదు. స్టూడెంట్స్ అయితే కొంత సాల్వ్ చేయవచ్చు అన్నట్టుగానే చెప్పడం జరిగింది. కెమిస్ట్రీ అయితే యాజ్ యూజువల్గా మళ్ళీ మోడరేటే వెళ్ళింది అనమాట ఆఫ్టర్నూన్ షిఫ్ట్ యొక్క పేపర్ అనాలిసిస్. అదేవిధంగా మనం యొక్క మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్ తీసుకున్నట్లయితే అంటే ఎంత వచ్చే మార్క్స్ ఏందనేది 99.9% తీసుకున్నట్లయితే 235 to 245, 99.5%కి అయితే 197 to 200, సో 98%కి అయితే 160 to 163, 97%కి అయితే 140 to 145, 95%కి అయితే 123 to 128 అనమాట. 93%కి అయితే 113 నుంచి 118 వరకు వస్తే మీకు ఈ పర్సంటేజ్ వచ్చే అవకాశం అనమాట. సో నేను ఈ వీడియో ద్వారా స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే సో ఈసారి కొంత ఎన్టీఏ ఏదైతే పేపర్స్ మనం నిన్నటి నుంచి ఈ 4 షిఫ్ట్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కొంత పేపర్ని బ్యాలెన్స్డ్గా అండ్ తీసుకెళ్తా ఉందన్నమాట. ఏంటంటే కెమిస్ట్రీని మోడరేట్గా ఇస్తుంది, ఫిజిక్స్ ఒక షిఫ్ట్లో కొంత ఇబ్బంది పెట్టినా ఇంకో షిఫ్ట్లో కొంత ఆలోచించి ఆన్సర్లు పెట్టే విధంగా ఉందన్నమాట. మ్యాథ్స్ అయితే ఈరోజు మోడరేట్ లిటిల్ లెంది వెళ్ళిందన్నమాట. 2 షిఫ్ట్ల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి షిఫ్టే కొంత టఫ్ షిఫ్ట్గా స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్. మీరు కనుక ఎగ్జామ్ రాసినట్లయితే ఈ అనాలిసిస్ అనేది ఎలా ఉందనేది కూడా మీరు చెప్పండి అనమాట, అంటే కరెక్ట్ అయినా కాదు. ఎందుకంటే ఇది స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్, నా ఫీడ్బ్యాక్ కాదు, స్టూడెంట్స్ ఫ్యాకల్టీ ఇచ్చిన ఫీడ్బ్యాక్. మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్ కూడా కొంత అంచనా వేసి ఇచ్చిందనమాట. అయితే మనం లాస్ట్ టైం కొంత కెమిస్ట్రీ అనేది స్కోరింగ్ సబ్జెక్టు, చాలా జాగ్రత్తగా చదువుకోండి అండ్ ఇందులో ఎక్కువ స్కోర్ తెచ్చుకోవచ్చు అని ఎందుకో ముందుగా ఊహించి కూడా మనం ఒక మంచి ఫ్యాకల్టీ హైదరాబాద్లో ఉన్నటువంటి జేఎన్ ఆర్మీ అని చెప్పేసి మనకి జమ్మూ నగేష్ సార్ గురించి ఒక వీడియో చేశాను అనమాట. మన వీడియో చూసినటువంటి పేరెంట్స్ కొంతమంది వారి స్టూడెంట్స్ని అక్కడ సార్ దగ్గర కెమిస్ట్రీ కొంచెం ఈ గ్యాప్లో కొంత సలహాలు తీసుకున్నాం అనమాట. సో లక్కీ ఏంటంటే చాలామంది అక్కడ సార్ దగ్గర కొంచెం అయితే గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళు కొంచెం బెటర్గా స్కోర్ అనేది చేస్తున్నారు. నిన్నైతే చాలా మంచి స్కోర్ అనేది చేయగలిగాం కెమిస్ట్రీ అని చెప్పేసి సార్కి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనమాట. రాత్రి సార్ నాతో మాట్లాడడం జరిగింది, సార్ మీ వీడియో వల్ల కొంతమంది స్టూడెంట్స్కి బెనిఫిట్ జరిగింది, ఈసారి కెమిస్ట్రీ కొంత బాగా పర్ఫామ్ చేశారు లాస్ట్ జనవరి కంటే అని చెప్పారు అనమాట. కాబట్టి ఎవరైతే ఏ సబ్జెక్టులు అయితే వీక్ ఉంటారో ఆ సబ్జెక్ట్ మీద మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి.
అండ్ మీరు కూడా నేను చెప్పింది అంటే ఈ సబ్జెక్ట్ ఈజీగా వస్తుంది, ఈ సబ్జెక్ట్ టఫ్ వస్తుందని అనుకొని పోకండి. ఓపెన్ మైండ్తో పోండి. పేపరు నిన్న ఈరోజు తీసుకున్నట్లయితే ఏది ఎలా వచ్చే ఛాన్స్ అనేది ఏం అర్థం కావట్లేదు కాబట్టి ఓపెన్ మైండ్తో పోండి. సో కూల్గా ఎగ్జామ్ రాయండి. సో అలా ఓపెన్ మైండ్గా పోయినట్లయితేనే అక్కడ ఎటువంటి సిచ్యువేషన్లో పేపర్ ఉన్నా కానీ మీరు ఈజీగా తీసుకోగలుగుతారు కాబట్టి కొంచెం ఓపెన్ మైండ్తో వెళ్ళి రాయండి అనమాట. ఏదైనా టఫ్ రావచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా టఫ్ రావచ్చు. లాస్ట్ లాగా జనవరిలో లాగా మ్యాథ్స్ లెందీగా, కెమిస్ట్రీ ఈజీగా, ఫిజిక్స్ మోడరేట్గా అట్లేం రావట్లేదు అనమాట. కొంత చేంజ్ అనేది జరుగుతుంది కాబట్టి కొంచెం ఓపెన్ మైండ్తో పోయి ఎగ్జామ్ రాయండి, టెన్షన్ ఏం పడకండి. సో రేపు పేపర్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. Sorry, it's DJ.